Cheers. ఏంట్రా ఈ సర్వీస్? మా పూల్ స్మెల్ ఉంది. ఇండియన్స్ అని చూసి after 2 days do a cappuccino per favor. లోకల్ అయిపోయావు. ఇదో బాస్మతి దొరికింది. వెల్లుల్లి, వెజిటబుల్స్, కరివేపాకు పంపించండి. దీపికా పడుకోన్ అండ్ రణ్వీర్ సింగ్ పెళ్లి డెస్టినేషన్కి వెళ్దాం రండి. ఈ అడ్వెంచర్ మీతో కలిసి చేస్తున్నానని చెప్పి నాకున్న సంతోషం అంత ఇంత కాదు. దిస్ ఈజ్ లిటరలీ మై డ్రీమ్ ప్లేస్. ఇది లేక్ కోమోలో ఉన్న ప్రిటియస్ట్ టౌన్ అన్నమాట. దీన్ని పర్ల్ ఆఫ్ లేక్ కోమో కూడా అంటారు. ప్రస్తుతానికి మిలానో చింతరాలే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడి నుంచి మా అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఎంత లేట్ ఉందిరా మంది? ఒరిజినల్గా మనం వెళ్ళాల్సిన ట్రైన్ 20 minutes డిలే ఉంది. యాక్చువల్గా దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఏ ట్రైన్ అయినా వెళ్ళొచ్చు కదరా లోకల్లో, టికెట్ ఉంటే. లేదు, ఆ సీట్స్ దేంతో అయినా వెళ్ళొచ్చు. మనం టికెట్ తీసుకొని దేనిలోనే వెళ్ళొచ్చు. ఉరుకులు పరుగులతో ఫైనల్గా ట్రైన్ బోర్డ్ చేసాం. ఈ ట్రైన్ మళ్ళీ వరనా వరకు వెళ్తుంది. వరనా నుంచి ఒక ఫెరీ తీసుకుని లేక్ కోమోకి వెళ్ళాలి. ఫుల్ డే ట్రావెల్లో అయిపోయింది పిల్లి ఈ రోజుకి. దాంట్లో ట్రైన్ క్యాన్సిలేషన్స్, తర్వాత రష్. చాలా తొందరగా వచ్చేసాం బిల్లి. అండ్ బెలాజియో లైన్ కూడా ఏం లేదు కాబట్టి. ఏం లేదు, ఫస్ట్ మనమే ఇంకా. ఈ సర్వీసెస్ అర్థం అవ్వట్లేదు నాకు. నువ్వు ఈరోజు ట్రైన్ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నావు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఒక డ్రింక్ కొనేసి. థ్యాంక్ యూ రా. లంచ్ కూడా ఏం అవ్వలేదు కాబట్టి ఒక సాఫ్రాన్ రిసార్ట్ ఆర్డర్ చేశాను. కానీ చాలా చిన్న పోర్షన్ వచ్చింది బిల్లి. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. బాగుందా? చాలా బాగుంది. ఆకలిలో ఇంకా మనకు అది చూడాల్సిన అవసరం. మంచి కుంకుమ పూలు స్మెల్ ఉంది. బటర్ రైస్ అంతే. ఫుల్ డే ఆఫ్ హెక్టిక్ ట్రావెల్ తర్వాత రీచ్ అయిపోయాం గైస్. ఎన్ని వ్లాగ్స్ చూసామంటే మా డోర్ నంబర్, మా హౌస్ మాకు తెలుసు ఆల్రెడీ. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం బిల్లి. నేను నిన్ను తీసుకెళ్తాను పద. యూరప్కి వస్తున్నారంటే దీనికి ప్రిపేర్డ్ అయి ఉండాలి గైస్. కానీ ఎంత మంచిగా నేరుగా వచ్చేసాం చూడు. అక్కడే ఉంది మన రూమ్. కిచెనెట్, చిన్న రూమ్, షెల్ఫ్ ఉన్నాయి, ఒక చిన్న టేబుల్. అండ్ ఇక్కడ ఏం వ్యూ లేదు పెద్దగా. ఈ విండోలో చేద్దాం అంటే చూద్దాం. ఓ వావ్, ఒక ప్రిటీ పోర్టికో వ్యూ ఉందిరా. ఏం ఎక్స్పీరియన్స్ రా బిల్లి, కానీ మజా వచ్చింది. ఈరోజు బెలాజియోలో మా ఫస్ట్ మీల్. అన్ని రెస్టారెంట్స్ చూస్తే ఫుల్ బిజీగా ఉన్నాయి. ఫైనల్గా ఈ ఒక ప్లేస్లో ప్లేస్ దొరికింది మాకు. ఐ డోంట్ నో ద ఫుడ్ ఇస్ నాట్ గుడ్ హియర్, అందుకే ఇక్కడ ఎక్కువ రష్ లేదు. బట్ వీఆర్ జస్ట్ హ్యాపీ దట్ వీల్ గెట్ సమ్ హాట్ ఫుడ్ టు ఈట్ ఆఫ్టర్ అ లాంగ్ డే. ఫుడ్ వచ్చేసింది. ఇట్ లుక్స్ డెలిషియస్, కానీ చాలా చిన్న పోర్షన్ ఉంది. నాకు సరిపోదేమో బిల్లి. నీ పిజ్జా అయితే మస్తు కనిపిస్తుంది.
షేప్ కూడా బాగుందిరా, నాన్ లాగా వచ్చింది, ఓవెల్ షేప్లో చాలా జ్యూసీ కనిపిస్తుంది. నీకు ఇది ఎక్కువ అవుతుందేమో, అవును. నేను కొంచెం తీసుకుంటా. పిజ్జా అయితే వేడివేడిగా ఉంది. చాలా టేస్టీ కనిపిస్తుంది యాక్చువల్గా. నాకు ఇలా థిక్ క్రస్ట్ ఉంటే ఇష్టం, బిల్లి నాకు థిన్ క్రస్ట్ ఇష్టం ఉండదు. మంచి చిల్లీ ఆలివ్ ఆయిల్ అయితే ఇస్తున్నారు. నో థ్యాంక్ యూ. బాగుంది. మేబీ నాట్ ద బెస్ట్ దట్ వీ హ్యాడ్ ఇన్ ఇటలీ, బట్ ఓకే, వేడిగా అయితే బాగుంది. టేస్ట్ పర్వాలేదు, మరీ బ్యాడ్ లేదు, మరీ ఎక్సలెంట్ అయితే లేదు. నిన్న డే అంతా ట్రావెలింగ్లో పోయింది. ఈ రోజు లేచి చూస్తే ఫుల్ వర్షం ఉంది. లిటరల్గా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సర్లే ఎన్నో అనుకుంటాం, ప్రతి ఒక్కటి జరుగుతుందా ఏంటి? ఒక కాఫీ కడుపులో పడేసి కొంచెం బయట తిరిగితే అసలు వెదర్ ఏంటో తెలుస్తుంది కదా అని వెళ్తున్నాం. బిలాజియోకి రీచ్ అయిన తర్వాత ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ దిస్ ట్రిప్ వాజ్ జస్ట్ గెటింగ్ బెటర్. రోమ్ వాజ్ ఓకే, ఫ్లారెన్స్ వాజ్ బెటర్, బిలాజియో ఈజ్ ది బెస్ట్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పలేను. ఇట్ జస్ట్ హ్యాస్ టు బి సీన్ టు బి బిలీవ్డ్. కానీ చూస్తే ఈరోజు మొత్తం వర్షం ఉంది, రేపు కూడా మొత్తం వర్షం ఫోర్కాస్ట్ ఉంది. అండ్ మేము ఉన్నది ఈ 2 daysకే. కొంచెం క్లియర్ అప్ అయిపోయి సన్ బయటికి వస్తే ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు బికాజ్ ఇట్స్ రియలీ కోల్డ్. అది మా గల్లీ కదా, ఈ గల్లీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము ఇలా వెళ్తే పక్కనే ఆ కాఫీ షాప్ ఉంది. నిన్న డిన్నర్ కూడా అక్కడే చేసామన్నమాట. సో వాళ్ళ దగ్గర కాఫీ చాలా బాగుంటుందంట. సో బ్రేక్ఫాస్ట్కి అక్కడికి వెళ్దాం. మధ్యలో హిందీ వచ్చింది. చెక్అవుట్ దీస్ విండో డిస్ప్లేస్ మ్యాన్, అసలు ఏంటిది, ఎంత క్యూట్గా ఉంది చూడు. బా బిల్లి, ఇక్కడి నుంచి చిన్న చిన్న క్రిస్మస్కి థింగ్స్ తీసుకోవచ్చు మనం. లేదు స్టార్ట్ ఎందుకు, అది ఓన్లీ డెకరేషన్. అంత సీన్ లేదు, ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు చూడు, క్రిస్మస్ సంబంధించిన బాబుల్స్ అన్ని. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? Fine. Today. Yeah, that's so bad. Today and tomorrow also weather forecast says rains. When you leave? After 2 days. Okay. I just hope we get to enjoy tomorrow at least. Tomorrow it's beautiful. I think. Tomorrow is beautiful? I think I have to. Okay. That's for my vlog. You can say hi. See. Ciao. Ciao. Absolutely. Take care. Chalo, let's have coffee. Buongiorno. Un cappuccino? 2 cappuccino, per favore. Con doppio caffè sempre? O double coffee o... Double coffee? Double. Double espresso. Yeah. Ok, tutte e due? And 2 cornetto. Chocolate o gel? This is pistachio? Pistachio, yes. Oh wow. I'll have one pistachio. Una pistachio. చాక్లెట్. Chocolate. లోకల్ అయిపోయావు. ఇప్పుడు మనకు మధ్యాహ్నం ఒక ప్రోగ్రామ్ ఉంది, బెలాజియోలో బిర్యానీ. గైజ్, ఈరోజు మేము ఇంట్లో బిర్యానీ చేయబోతున్నాం. సో ఈ అకామిడేషన్లో మాకు కిచెనెట్ వచ్చింది చిన్నగా. ఇప్పుడు గ్రోసరీ స్టోర్లో షాపింగ్ చేసి మన మధ్యాహ్నం బిర్యానీకి ప్రిపరేషన్ చేసేద్దాం. ఇక్కడ క్రోజోని కొన్నెతో అంటారు. సో బిల్లి గారు చాక్లెట్, నాది పిస్తాకియో. పిస్తాకియో లుక్ సో గుడ్. లెట్స్ డిగ్ ఇన్. పిస్తాకియో క్రీమ్ ఉంటుందన్నమాట. ఎలా ఉంది? డబుల్ షాట్ ఎస్ప్రెస్సో. నిద్ర అంతా వెళ్ళిపోతుంది బిల్లి గారు. Un cappuccino al mango per favore, albiceri. Mamma mia. బ్యూటిఫుల్ ఉంది కాఫీ ఫ్లేవర్. వాళ్ళు నిన్ననే చెప్పారు దట్ ఇన్ ఆల్ ఆఫ్ బెలాజియో యూ గెట్ ద బెస్ట్ కాఫీ విత్ అస్ అంటే నిజంగా చాలా బాగుంది కాఫీ. వేరే నేషనాలిటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు కొంచెం ఒక మొహమాటం, ఒక ఇబ్బంది అనిపించేది. బట్ నౌ బికమ్ వెరీ ఫ్రీ థ్యాంక్స్ టు బిల్లి గారు. ఆయన పోయి అందరితో జోక్స్ చేసేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా హ్యూమన్సే కదా. ఒక్కొక్కసారి జస్ట్ ఒక స్మైల్తో ఆ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో పీపుల్ మధ్యన అది మొత్తం తొలగిపోతుంది అన్నమాట. యూనో ఇట్స్ జస్ట్ అబౌట్ సేయింగ్ అ హాయ్ అండ్ అ స్మైల్ అంతే.
కాఫీ తర్వాత చలి అండ్ వర్షం పడుతున్నా సరే వీ కుడ్ నాట్ స్టాప్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ బ్రెత్ టేకింగ్లీ బ్యూటిఫుల్ టౌన్ ఆఫ్ బిలాజియో. ప్రతి ఒక్క కార్నర్లో ఒక అడ్వెంచర్ దాక్కుంటుంది. సో నడుస్తూ నడుస్తూ ఒక ప్రిట్టియెస్ట్ క్రిస్మస్ షాప్ మాకు కనిపించింది. అందులో వెళ్ళి చూస్తే ఇట్ వాజ్ జా డ్రాపింగ్లీ గార్జెస్. అంటే ఇక్కడున్న హ్యాండ్మేడ్ పీసెస్ అండ్ ఆర్టిస్టిక్ పీసెస్ ఫర్ క్రిస్మస్ బాబుల్స్ కానీ ఈ డెకార్ కానీ చూస్తే ఐ వాజ్ మెస్మరైజ్డ్. కానీ ప్రైసెస్ చూస్తే ఆ మెస్మరైజింగ్ ఎఫెక్ట్ కొద్దిగా పోయింది, ప్రాక్టికాలిటీ మళ్ళీ వచ్చేసింది. ఇట్ వాజ్ అన్అఫోర్డబుల్. 58,000 ఒక్క పీస్. ఇలాంటి ఒక ప్లేస్లో 1 డిన్నర్ అయినా చేయాలి బిల్లి. ఉన్నాయి వెజ్లో కూడా కొన్ని ఆప్షన్స్. మోస్ట్లీ వీళ్ళు తినేది అంతా పిగ్గే కదా, పిగ్ది ప్రతి ఒక్క పార్ట్ తినేస్తారు, అసలు ఒక్క పార్ట్ కూడా వదలరు. అరే ఇలాంటి ప్లేస్కి మీ పాప వస్తే ఎలా బతుకుతాడు రా? ఏం తింటాడు? ఎందుకు లేవు? వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఎక్కడున్నాయి ఇక్కడ అసలు? అన్నిట్లో, అందులో కూడా వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అరే ఇదిగో మోకి, ఇలా దిగి వెళ్ళిపోదాం పద ఆ లేక్ దగ్గరకు, ఈజీ రూట్. ఒక డ్రీమ్ ల్యాండ్ లా ఉందిరా. బా నిజంగా. కానీ నేను ఎంత మంచి అవుట్ఫిట్స్ తెచ్చుకున్నాను తెలుసా, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇంత చలిలో అవి వేసుకోలేకపోతున్నాను. పర్వాలేదు లేరా, దేవుడు ఉన్నాడు, మనకు అలాంటి ఒకేషన్స్ చాలా వస్తాయి. నా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ కూడా నేను ఆలోచించేశాను, లైఫ్ ఇన్ ఎ పోస్ట్ కార్డ్. క్రిస్టల్ క్లియర్ వాటర్స్, జస్ట్ లుక్ అట్ ద బ్యూటీ అరౌండ్. ఇలా వాటర్ చూస్తే లిటరలీ స్టోన్స్ తెలుస్తున్నాయి గైస్ కింద. ఆ సైడ్ చూస్తే మొత్తం హోటల్స్ ఉన్నాయి విత్ బాల్కనీస్ ఫేసింగ్ ద లేక్. వీళ్ళు నెక్స్ట్ టైం అలాంటివి బుక్ చేయాలి మనం. అదిగో ఇలా తిరుగుతూ తిరుగుతూ మా రూమ్ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక బార్ ఉంది గైస్, జస్ట్ మా ఇల్లు పక్కనే. చూసారు గైస్ ఎంత సెంటర్లో చూస్ చేశాను రూమ్. ఇంకా చెప్పు నా గురించి. అసలు నువ్వు మామూలు మనిషి కాదు, ఎందుకంటే ఇంత సెంటర్లో రూమ్ పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ నుండి జస్ట్ 200 మీటర్స్ చెరువు మనకి. అవును, లేక్ కోమో. సో దీపికా పడుకోని వాళ్ళ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది, లేక్ కోమో. ఈ లేక్ కోమోలో సరౌండింగ్స్లో ఒక మంచి విల్లా ఉంటుంది, వాళ్ళు కాసిల్స్ని విల్లాస్ అంటారు. అలాంటి ఒక కాసిల్లో జరిగింది ఒక ప్రైవేట్. అరే మన రూమ్ నుంచి ఇదే హౌస్ ది వ్యూ ఉందిరా. పద మన ప్రోగ్రామ్ బిర్యానీ ఇన్ బెలాజియో, షాపింగ్ ఫర్ బిర్యానీ ఇన్ బెలాజియో. సారీ. చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో స్కూల్ డుమ్మా కొట్టి ఆడుకునే డేస్లో చిన్న చిన్న వెసిల్స్ పెట్టి రైస్ కర్రీస్ వండుకున్నాను మీకు. నాకు అలా అనిపిస్తుంది. నేను కూడా నా చిన్నప్పుడు మా నేబర్స్తో చేసేవాళ్ళం. మేమైతే నిజంగా ఫైర్ పెట్టి చేసాం తెలుసా. మేము చాలా డేంజరస్ కిడ్స్ అనమాట. రీజో బాస్మతి దొరికింది. ఓకే బిల్లి, మనకి ఏమేమి దొరికిందంటే ఇక్కడ వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయలు, బాస్మతి బియ్యం దొరికింది, అది చాలా మంచి విషయం. అండ్ పెరుగు, యోగర్ట్. ఓకే, దీంతో ఇప్పుడు మనము బిర్యానీ కిట్ ఉంది కాబట్టి దాంతో బిర్యానీ చేయబోతున్నాం. అది మష్రూమ్స్ తీసుకోలేదు కదరా మనం. తీసుకుందాం రా మరి. కొత్తిమీర, పుదీనా అన్నీ ఇక్కడ దొరకవు, కొన్ని దొరుకుతాయి. మొంజోర్నో, వీల్ హ్యావ్ సమ్ ఆనియన్, 2 ఆనియన్స్. సో మన బిర్యానీ కిట్లో ఏమేమి వచ్చిందంటే గైస్, బిర్యానీ పేస్ట్, ఇంతే బాస్మతి రైస్ ఇచ్చారు, గరం మసాలా, ఇది రాయతా మిక్స్, అండ్ ఇవి మన వెజిటబుల్స్. ఫస్ట్ వెజిటబుల్స్ వాష్ చేయడంతో స్టార్ట్ చేసేద్దాం. నైఫ్స్ కూడా ఉన్నాయి గైస్. అండ్ ద కిచెన్ ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్ యాక్చువల్లీ. పాట్స్, ప్యాన్స్, ఇండక్షన్ అన్నీ చాలా బాగా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ కూడా ఉంది ఒక పక్కనే. ఒక భారతీయ నారీకి ఎంత కష్టం
అబ్రాడ్ వచ్చిన తర్వాత కూడా ఒక హంగ్రీ హస్బెండ్ కోసం కుకింగ్ చేయాలి. ఎందుకు అలా భయపడ్డా? సారీ బిల్లి. మా రోజు ఆహారంలో ఈరోజు బెలాజియోలో బిర్యానీ. మన దగ్గర ఇలా ఉండాలిరా ఇల్లులు. సడన్గా ఏదన్నా అయిపోతే ఆపా థోడా సబ్జీ దేదో థోడా నమక్ దేదో అని హ్యాపీ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు పంపించండి, నాకు కావాలి. నాలో ఉన్న తెలుగుకి కరివేపాకు కావాలి. ఉల్లిపాయలు వేయడమే మర్చిపోయాను నేను. మన ఉప్పులోనే ఉంది నా మజా, మన మిర్చిలో. మన మిట్టికి ఖుష్బు వస్తుందిరా ఈ బిర్యానీ నుంచి. నాకు ఇప్పుడే మసాలా స్ప్రింకిల్ అవుతుంది. బెలాజియోలో బిర్యానీ కావాలా వద్దా? మరి ఓవర్ యాక్షన్ చేయదు. అరే కనీసం ఎగ్ తీసుకొస్తే ఎగ్ బిర్యానీ చేసేవాళ్ళం కదరా. అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఐడియాలు ఇవ్వరా, అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పావు. పోయి తెచ్చుకోపో. ఏంట్రా బిల్లి? బిల్లి విలేజెస్ లో తీసుకొస్తారు కదా హస్బెండ్స్ వెజిటబుల్స్ వైఫ్స్ కి, అలా ఫీలింగ్ వస్తుంది నువ్వు తీసుకొస్తే సామాన్ అంతా. ఇప్పుడు ఎలా చేసావు? చెయ్యి మసాలా స్మెల్ తగిలితే బిల్లి గారు ఇలా మెంటల్ అయిపోతున్నారు. నువ్వు లైఫ్లో వెజిటబుల్ బిర్యానీ కోసం ఇంత హ్యాపీ అయ్యావా బిల్లి? అలా చిక్కని డాన్స్ చేస్తున్నా. వీళ్ళ దగ్గర గ్రీన్ చిల్లీసే లేవు. ఏహే సరిపోదు. కొన్ని వాటర్ పోయి. అదిగో రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఆ బార్ చెట్టాకు వస్తున్నారు. ఆ స్మెల్, బిర్యానీ స్మెల్ మనది. బార్ చెట్టలో ఏదో మంచిది వండుతున్నారని చెప్పి అందరు అక్కడ పోయి చూస్తున్నారు. చూడు, చూసావా? స్మెల్ అయితే బాగానే వస్తుంది బిల్లి, కానీ ఇండక్షన్లో కుక్ చేస్తే అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. అఫ్కోర్స్ హైదరాబాద్లో నేను చేసిన బిర్యానీ లాగా రాదు, బట్ ఎంతో కొంత బాగా వస్తుంది. Buongiorno sir, here is your table, per favore sit down. Okay. Oh pilla ciao, pilla ciao, pilla ciao, ciao, ciao. అబ్బా బిర్యానీతో ఎంత సంతోషం వచ్చింది. రా చూడరా ఎలా వచ్చింది. చలో. Oh pilla ciao, meri ciao. మజా వస్తుంది. ఎన్ని రోజులకి మనకు రైస్ ఇట్లా టేస్ట్ తగిలింది. చేతులు తినడం కూడా ఎన్ని రోజుల తర్వాత. నా థ్రోట్ చూడు పొద్దున్న నుండి ఎలా చల్లగా కోల్డ్కి ఎలా అయిపోయిందో. ఇలా ఒక ముద్ద ఇలా మసాలాస్తో మన ఫుడ్ మన స్పైసెస్తో ఇలా తినే వెంటనే మొత్తం క్లియర్ అయిపోయిందిరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సొల్పే ఉన్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకి ఇంకొకటి ఏమున్నది. వెల్కమ్ టు డే 3 ఇన్ బెలాజియో. టెక్నికల్లీ మా డే 2, బట్ ఈరోజు కూడా బాగా చలి ఉంది. వర్షం పడట్లేదు కానీ చలి అయితే విపరీతంగా ఉంది. సరే ఇది లాస్ట్ డే అని చెప్పి ఎలాగోలా బయటికి వచ్చాం. మాలాగే చాలామంది టూరిస్ట్ ఈరోజే బయటకు వచ్చారు. షాప్ డిస్ప్లేస్ చూస్తే చాలా ప్రిటీగా ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ గైస్. సో షాపింగ్ ఏం చేయకుండా ఓన్లీ విండో షాపింగ్ చేసాము. అలాగే లేక్ వైపు ఇలా ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. చూద్దాం అక్కడ ఏం అడ్వెంచర్ దాక్కుందో మన కోసం. అంత లవ్లీ లేదు, బాగా చలిగా ఉంది. ఒక జాకెట్ కూడా లేదు మా దగ్గర. కానీ మాకు ఈ ట్రైన్ దొరికింది ఇక్కడ. సో ఈ ట్రైన్ రైడ్లో వెళ్తున్నాం అనమాట. ఒక 20 or 30 minutes ట్రైన్ రైడ్ ఉంటుంది కదా. అవును, ఈ పానోరామిక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి తిప్పి చూపించి తెస్తారంట. 25 minutes జర్నీ. సో 5 euros తీసుకుంటున్నారు, అంటే 500 rupees. కానీ ఈ ట్రైన్లో ఈ స్లాట్లో ఎవరు ఉండరంట, ఓన్లీ మనమే పర్సనల్గా తిరగబోతున్నాము. వాళ్ళు క్యాన్సిల్ చేయరు కదా రైడ్. లేదు చేయరు, వస్తున్నారు ఇంకా. కొంతమంది కస్టమర్స్ వచ్చారు బిల్లి. థ్యాంక్ యూ. The tour lasts about 25-40 minutes. ఈ ట్రైన్కి కొన్ని స్టాప్స్ ఉంటాయి, అక్కడ కావాలంటే మనం దిగొచ్చు. మళ్ళీ అదే ప్లేస్కి నెక్స్ట్ ట్రైన్ వస్తే అందులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. విలా మెల్జీ అని మంచి కాసల్ ఉంది, అక్కడ దిగిపోయాం. ఇప్పుడు ఏంటి, మాతో రండి అంతే. చాపెల్. ఈ బొటానికల్ గార్డెన్స్ వర్త్ సీయింగ్ అంటున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు విల్లి? చాపెల్కి వెళ్ళి దాని తర్వాత గార్డెన్కి వెళ్ళాము. అచ్చా అచ్చా, చాపెల్ కూడా ఉందా ఇక్కడ? చూడరా ఎంత బ్యూటిఫుల్ ఉందిరా. మొత్తం మార్బుల్.
దాట్ వాజ్ అబ్సల్యూట్లీ స్ట్రైకింగ్. ఈ లేక్ చూడు, అదే చూసి దీస్ గార్డెన్స్ ఆర్ సో వెల్ మెయింటైన్డ్. ఎంత లష్ గ్రీన్ ఉన్నాయి గైస్, ఆల్మోస్ట్ లైక్ మీరు టచ్ చేస్తే నలిగిపోతుంది అన్నట్టే ఉన్నాయి. బా ఎంత ప్రిటీ ఉన్నాయి చూడు. సో దిస్ ఇస్ ద విలా గైస్, విలా మెన్జీ. నేను అనుకున్నట్టే ఇందులో ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ బాడీ ఉంది. ఇలా వెళ్దామా బిల్లి? ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది. మేబీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదైనా ఉండొచ్చు, చూద్దాం. మార్నింగ్ వాక్కి ఇది వేసుకునేవారు, ఇంకా ఫార్మల్ సెటప్స్కి, డిన్నర్స్కి, వాటికి ఇది వేసేవారు, ఇంకా పెళ్ళిళ్ళకి ఇది వేసేవారు. మా రాజస్థాన్ వాళ్ళు వరల్డ్ ఫేమస్ రా, అర్థమైందా? చివరికి వీళ్ళు కూడా కాపీ చేస్తున్నారు మాకు. చూడ్డానికి ఏదో క్యాన్వస్ లాగా ఉంది. ఎంత హిస్టరీ అటాచ్డ్ ఉంటుంది కదా వీటితో. చాలా ఇంకా వ్లాగింగ్ ఇంకా ఎంజాయ్ చేసుకుందాం బిల్లి. నౌ ఇట్ ఈస్ మోకీ అండ్ బిల్లి గారూస్ టైం. ఇటాలియన్ ఝాడు దొరికింది. ఈ రూమ్లో అంతా బాగుంది కానీ ఇక్కడ ఈ బెడ్ మాకు బాగాలేదు. అంటే సోఫా కమ్ బెడ్ మా లాంటి 2 బాహుబలి సైజ్ హ్యూమన్స్కి అది కరెక్టే కాదు. ఇంకొకటి అది సెంటర్లో మొత్తం ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రోజు లంచ్ మీకు చూపించలేదు కదా, దారిలో వస్తుంటే మాకు ఒక మంచి పిజ్జా షాప్ దొరికింది. 2 పిజ్జా స్లైసెస్ తీసుకొచ్చాము. ప్రియా పచ్చళ్ళు జిందాబాద్. సో మేము ప్రియా పచ్చడి తీసుకొచ్చాము, టమాటో అండ్ ఆవకాయతో మంచిగా నిన్నటి బిర్యానీ మిగిలింది, కొంచెం రైస్, దాంతో కలిపేసి తినేసాము. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని నేను అనుకున్న డ్రెస్ వేసుకొని ఈరోజు నేను ఫొటోస్ తీసుకొని తీరుతాను అంతే. సన్ గ్లాసెస్ ఆన్ అంటే మీకు అర్థమైంది కదా, ఎండ వచ్చేసింది. ఫైనల్గా 2 days తర్వాత ఎండని చూస్తున్నాం. 1.5 day ఆగిపోయాం కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న బెలాజియోనే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. పద. ఇట్స్ ది అపెరిటివో ఆర్ అంటే స్నాక్ టైం అనమాట. సో చూడొచ్చు రెస్టారెంట్స్లో అందరూ స్నాక్స్ అండ్ డ్రింక్స్ తాగుతున్నారు. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఇన్ బెలాజియో. ఇట్స్ కాల్డ్ సెలిటా సర్బులేని. అండ్ నేను ఇక్కడ ఈ పిక్చర్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను బిల్లి. 6 months నుంచి మనం ఇటలీ ట్రిప్ ప్లానింగ్లో వెయిట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 48 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. వి ఆర్ హియర్ ఫైనలీ. సో ఈ స్ట్రీట్ అంతా రెస్టారెంట్స్, ఈటరీస్ అండ్ ఇలాంటి చిన్న చిన్న బుటీక్స్తో డాట్ అయి ఉంది. అండ్ ద స్టఫ్ ఓవర్ హియర్ ఈజ్ జెన్యున్లీ ఎక్స్క్లూజివ్ గైజ్. లైక్ జస్ట్ చెక్అవుట్ దిస్ క్యాండిల్ స్టాండ్. మొత్తం కలర్డ్ గ్లాస్ ఉంది, లేదంటే క్రిస్టల్, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇట్ లుక్స్ రియలీ ఎక్స్క్లూజివ్. అలాగే వీళ్ళ విండో డిస్ప్లేలో ఇక్కడ కూడా చూస్తే అలాగే కలర్ఫుల్ గ్లాస్తో చాలా ఉన్నాయి. సీ దాట్. బట్ ఐఎమ్ షూర్ ఇవి సూపర్ ఎక్స్పెన్సివ్ ఉండబోతున్నాయి. అందుకే ఐఎమ్ నాట్ ఈవెన్ డేరింగ్ టు ఆస్క్ దెమ్ ద ప్రైస్, బికాజ్ ఈ డికాంటర్ నాకు బాగా నచ్చింది. ఇది కూడా గ్లాస్ అండ్ గోల్డ్తో ఉంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ప్రైస్, 389, అంటే ఆల్మోస్ట్ 40,000 అనుకోండి. ఇంకా చాలా సంపాదించాలి బిల్లి మనం. కమాన్. లిటరలీ పోస్ట్ కార్డ్లో బతుకుతున్నట్టుంది కదరా. వావ్,
చెక్ అవుట్ ద క్లౌడ్స్ ఆన్ ద పీక్. ఓ మై గాడ్, నువ్వు చెప్పినట్టు ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్రిటియస్ట్ ప్లేసెస్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మా హౌస్ వచ్చేస్తుంది, అంటే ఎయిర్బిఎన్బి. ఇది ఫెరీది గైస్. సో ఇవన్నీ కూడా ఎయిర్బిఎన్బీస్ అండ్ హోటల్సే, బట్ ఐ థింక్ దీస్ ఆర్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్. మేము చెక్ చేసేటప్పుడు ఏ రూమ్ అయినా 60-70 కంటే తక్కువ లేదు, బికాజ్ లేక్ ఫేసింగ్ ఉన్నాయి డైరెక్ట్గా. ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ వస్తుంది గైజ్. మేము వ్లాగ్లో చూసి చూసి పండిపోయాం. సో మాకన్నీ తెలుసు, మేము ఇక్కడ లోకల్స్ ఇలాగానే ఫీల్ అవుతున్నాం. సో ఇలా వాకింగ్, అబ్బా నేను ట్రిప్ అయ్యాను. ఇలా వాకింగ్ వెళ్తూ ఉంటే లాస్ట్లో ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఓపెన్ టు ద లేక్ అనమాట. అక్కడ వెళ్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్లో ఆంటీస్ పక్కన టేబుల్లో కూర్చొని ఏమంటున్నారు చెప్పు కొంచెం. యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటున్నారు. ఎంతమంది అన్నారు ఇప్పటికి? చాలా మంది అన్నారు రియల్గా. మరి నువ్వు ఎంత లక్కీరా. నేను చాలా బ్లెస్డ్ రా. ఆ దాదాజీ చూడు ఎంత సంతోషంగా వెళ్తున్నాడు. పిల్లలు వ్లాగింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఎంత మంచిగా 3 వ్లాగులు 6 రీళ్ళతో సంతోషంగా ఉన్నారని. ప్రణాం దాదాజీ. దాదాజీ అలా ఉన్నారా? దాదాజీ అన్ని వ్లాగ్స్ అన్ని రీల్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు పిల్లల్ని చేయడం చూస్తుంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉందరా. 3 వ్లాగులు మారిపోతుంది. 3 పూలు 2 కాయలు ఏదో ఉంది కదా. నిమ్మకాయలు కాదురా బాబు, 3 పువ్వులు 6 కాయలు అంటారా. అదేలే. విల్లీ గారు అమ్మాయి మర్చిపోయారు. అది చాలామంది వస్తున్నారు. వాళ్ళు వెళ్ళక ముందు మనం వెళ్ళి మన ప్లేస్ సంపాదించుకుందాం. ఇటు అమేజింగ్ ఉంది. నేను ఫస్ట్ చష్మా తీసి నా రియలైజ్తో చూడాలి అన్ని కలర్స్. బ్రెత్ టేకింగ్లీ బ్యూటిఫుల్. వావ్. ఇక్కడ గ్లైడర్స్తో కూడా టూర్స్ బుక్ చేసుకోవచ్చు కదా. మొత్తం లేక్ కోమోని బర్డ్స్ ఐ వ్యూలో చూడొచ్చు, జస్ట్ లైక్ దోస్ పీపుల్. దాట్ వాజ్ ద బ్యూటిఫుల్ బెలాజియో ఫర్ యూ గైజ్. ఇప్పుడు మళ్ళీ మోకీ అండ్ బిల్లీ టైం వచ్చేసింది. సో ఇప్పుడు నేను మీకు గుడ్ బై చెప్తున్నాను. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం మిలాన్కి. అక్కడ బ్లాగ్ చేస్తామో లేదో నేనంతా షూర్ లేను, బట్ ఫర్ నౌ I'll just say goodbye to you from the Italy series. Thank you so much for joining us on this beautiful journey, guys. And మీకు ఏదైనా డౌట్ ఉంటే మా ట్రిప్ టూర్ డీటెయిల్స్ గురించి కింద కామెంట్ చేయండి. We would love to answer you people. If you like these videos, you know what you have to do. Subscribe, like and share. Follow us on all our social media handles. See you in another fresh new video of Asterix very, very soon. Till then, it's bye from Ciao from Asterix.